ఓం శ్రీమాత్రే నమః. తులారాశి వారికి ఆగస్టు 14, 15 తేదీల్లో రెండు పెద్ద శుభవార్తలు వినబోతున్నారు. ఈ తులారాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. తులారాశి వారికి బుధుడు మీ యొక్క లాభస్థానంలో 11వ ఇంట్లో ప్రవేశించడం వల్ల మీకు ఈ సమయంలో వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. అలాగే ఈ సమయంలో గురువు అనుకూలంగా ఉండడం వల్ల వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే తులారాశిలో జన్మించిన వారు మాత్రం ఈ ఒక్క విషయాన్ని గమనించండి. ఎందుకంటే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు కొందరికి అనుకూలమైన ఫలితాలు, మరికొంతమందికి సమస్యలు రాబోతున్నాయి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9392597491. మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ యొక్క ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మీ సమస్యలు అన్నీ తీరిపోతాయి. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, హైప్ చేయండి. వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే మేము ఏం చెప్తున్నామో అర్థం అవుతుంది. ఇక తులారాశిలో జన్మించిన వ్యక్తులకు అయితే ఈ సమయంలో అయితే మంచి ఫలితాలు రాబోతున్నాయి. లాభస్థానంలో మీకు బుధుడు సంచారం వల్ల మీరు 2 పెద్ద శుభవార్తలను అయితే వింటారు. అలాగే ఈ సమయంలో ఈ తులారాశిలో జన్మించిన వ్యక్తులు అయితే కొంతమంది వ్యక్తులకు మాత్రమే అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఎందుకంటే ఈ సమయంలో ఎవరైతే ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారో, కష్టపడతారో వారే మంచి ఫలితాలను పొందుతారు. మీరు ఎలాంటి కష్టాలు, ప్రయత్నాలు చేయకుండా ఫలితాలు రావాలంటే మీరు పొందలేరు. అయితే ఈ సమయంలో మీ ప్రయత్నాలే మీ విజయానికి తొలిమెట్టు కాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ తులారాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి జీవితంలో సమతుల్యత, న్యాయాన్ని, కష్టపడే వ్యక్తిత్వాన్ని వీరు కలిగి ఉంటారు. వీరి జీవితంలో కళా నైపుణ్యం, వ్యక్తిత్వం ఎక్కువగా కనిపిస్తుంది. వీరు సహజంగా ఆకర్షించే విధంగా దృఢంగా ఉంటారు. ఈ తులారాశిలో జన్మించిన వారు సమాజంలో సత్సంబంధాలు పెట్టుకోవడానికి వీరు ఇష్టపడుతూ ఉంటారు. సమతుల్యత వీరి బలం. దానివల్ల సమాజంలో వీరికంటూ ఒక ప్రత్యేక స్థానం అయితే వీరికి ఉంటుంది అని చెప్పుకోవచ్చు. కళలు, సృజనాత్మక సంగీతం, చిత్రలేఖనం, అలంకరణ, వివిధ రకాలైనటువంటి సృజనాత్మక ఆసక్తి వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరు ప్రతి కష్టాన్ని ఒక పాఠంగా మలుచుకుంటారు. వీరిలో ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది. ఏ కష్టం వచ్చినా ధైర్యంగా వీరు ముందుకు వెళ్తారు. కష్టాల్లో ఉన్న వారిని చూసి వీరు ఎక్కువగా స్పందిస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతి ఒక్కరికి సహాయం చేసే మంచి గుణాన్ని కలిగి ఉంటారు. వీరు బయటికి గంభీరంగా ఉన్న లోపల మాత్రం వెన్నెల వీరి మనస్సు అయితే ఉంటుంది. వీరు ఎక్కువగా రొమాంటిక్గా ఉంటారు. వీరికి సమతుల్యత, అందం, న్యాయం, వీరు ఈ 3 విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి అయితే ఏదైనా సరే సాధించాలన్న గొప్ప సంకల్పం అయితే వీరికి ఉంటుంది. దానికోసం అయితే వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ఈ తులారాశిలో జన్మించిన వారు దృఢ సంకల్పంతో కార్యచాలన కలిగి ఉంటారు. అందరితో కలుపుకునే తత్వం అనేది
ఎక్కువగా ఉంటుంది. వీరు బంధాలకు బంధుత్వాలకు విలువ అనేది ఎక్కువగా ఇస్తారు. ఈ రాశి వారు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు. అలాగే మధ్యవర్తిత్వానికి వీరు ఎప్పుడు ముందుంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి చిన్నతనం నుండే కష్టాలు బాధలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు. ఎంతటి త్యాగానికైనా వీరు సిద్ధపడుతూ ఉంటారు. వీరు చాలా సున్నితమైన మనస్సును కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరికి సహాయం చేసి గుణాన్ని కలిగి ఉంటారు. వీరు ఎంజాయ్మెంట్ చేయటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వీరి జీవితాన్ని అయితే బ్యాలెన్స్గా ఉంచుకుంటారు. ఎవరికైనా ఒక్కసారి మాట ఇస్తే దాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. అయితే ఈ తులా రాశి వారికి మాత్రం ఆగస్టు 14-15 తేదీల్లో అయితే వీరికి 2 పెద్ద శుభవార్తలు అయితే రాబోతున్నాయి. అయితే ఈ సమయంలో మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం మీరు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ సమయంలో మీకైతే లక్ష్మీదేవి అనుగ్రహం అయితే పూర్తిగా ఉండబోతుంది. ఈ 2 రోజులు అయితే మీరు చాలా ఆనందంగా ఉండబోతున్నారు. ఈ సమయంలో బుధుడు మీ యొక్క లాభస్థానంలో 11వ ఇంట్లో ప్రవేశించడం వల్ల మీ యొక్క వ్యాపారం ఒప్పందాలు, కమ్యూనికేషన్స్, ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు బుధుడు మీకు అందించబోతున్నాడు. అలాగే ఈ 2 రోజుల్లో అయితే గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల ద్వారా అధిక లాభాలను పొందే అవకాశాలు బుధుడు అందిస్తాడు. మీ 5వ ఇంట్లో శని సంచారం వల్ల సృజనాత్మక సంబంధాలు, ప్రేమ సంబంధాలు, పిల్లల విషయంలో పనులు ఆలస్యం అవుతాయి, కానీ మీరు మీ సహనాన్ని నేర్పుతాయి. అలాగే ఈ సమయంలో అయితే 12వ ఇంట్లో కుజుడు ప్రవేశించడం వల్ల ఖర్చులు అయితే అధికంగా ఉంటాయి. గతంలో మీకు ఆర్థికపరమైన సమస్యలు ఏమైనా ఉంటే అవి కూడా ఈ సమయంలో క్లియర్ అవుతాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో కొత్త అవకాశాలు, కొత్త డీల్స్ పొందే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో వివాహానికి సంబంధించి ప్రయత్నాలు చేస్తే ఈ సమయంలో మీరు ఒక పెద్ద శుభవార్త వింటారు. మీరు కోరుకున్న సంబంధం మీకు కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు కూడా ఈ సమయంలో శుభవార్త వింటారు. మీ యొక్క ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి. విద్యార్థులకు కూడా ఇది మంచి సమయం. ఈ సమయంలో అయితే స్నేహ బంధాలు మీకు మెరుగుపడతాయి. జీవిత భాగస్వామి యొక్క ప్రేమ కూడా లభిస్తుంది. పెట్టుబడులు పెట్టే విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. పెద్దవారిని సంప్రదించి వారి యొక్క సలహాలు తీసుకొని మీరు నిర్ణయాలు తీసుకోండి. కొత్త వ్యాపారం ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో కుటుంబ సభ్యులు లేదా బంధువులు లేదా మిత్రులు లేదా ఎవరో ఒకరు మీకైతే ఆర్థిక పరంగా మీకు మాట సహాయాన్ని అందించే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. అలాగే ఈ 2 రోజులు మీరు మహాలక్ష్మీ దేవిని పూజించండి. ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. తీపి పదార్థం నైవేద్యంగా పెట్టండి. లక్ష్మీదేవి అష్టోత్తరాలు చదువుకోండి. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీరు ఇంకా మంచి ఫలితాలను అయితే ఎక్కువగా పొందుతారు. మీ యొక్క పర్సనల్ విషయాలు ఎవరితో షేర్ చేసుకోకండి. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, హైప్ చేయండి.